నమస్తే. నిత్య హోమియోపతి డాక్టర్ దుర్గా ప్రసాద్ రావు. ఈరోజు మనం వడదెబ్బ గురించి మాట్లాడుకుందాం. వడదెబ్బ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఎండ వేడికి శరీర ఉష్ణోగ్రత పెరిగి, ఆ శరీరంలో చల్లబరిచే వ్యవస్థ ఫెయిల్ అయిపోయి, శరీరం చల్లబరచకుండా బాగా వేడెక్కిన స్థితిని వడదెబ్బ అంటాం. ఈ వడదెబ్బ వల్ల టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. తర్వాత ఇంకా కొన్ని ముఖ్యమైన లక్షణాలు కూడా వస్తుంటాయి. దాంట్లో ముఖ్యంగా వడదెబ్బలో లక్షణాలంటే జ్వరం సమ అకస్మాత్తుగా జ్వరం రావటం, తర్వాత కండరాల తిమ్మిరి, తలనొప్పి, వాంతి, వికారము, చర్మం పొడిబారటము, మూత్రం రంగు మారటము, తర్వాత నీరసం, అతి నీరసం. ఈ ముఖ్యమైన లక్షణాలతోని వడదెబ్బ తగలటం జరుగుతుంది. వడదెబ్బ తీవ్రంగా తగిలినప్పుడు కొన్నిసార్లు మెదడులో ఉండే హైపోథాలమస్ అనే గ్రంథి వల్ల నియంత్రించబడే ఉష్ణోగ్రతలు ఫెయిల్ అయిపోయి, అది నాడీ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయక కొన్నిసార్లు మూర్ఛ, అపస్మారం కూడా వచ్చి, ఇంకా కొన్నిసార్లు మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వడదెబ్బ గురించి చాలా చిన్న విషయమైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాలు కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఎండలో వెళ్ళాలంటే కంపల్సరీ కొన్ని విషయాలను గమనించాలి. ఎండలో వెళ్ళేటప్పుడు కొంచెం గొడుగు ధరించడం, తర్వాత టోపీ పెట్టుకోవడం, సన్ గ్లాసెస్ వాడటం, తర్వాత ఎండాకాలం కాబట్టి లేత కాటన్ రంగు లూజ్‌గా ఉండే దుస్తులు ధరించడం, తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది తరచూ ద్రవాలు తీసుకోవడం. ఏదైనా ఒక లిక్విడ్ మంచినీళ్ళు గానీ, మజ్జిగ గానీ, నిమ్మరసం గానీ, కొబ్బరి నీళ్ళు గానీ, అలాంటివి ద్రవాలు తీసుకుంటుంటే ఒకవేళ మనం తప్పని పరిస్థితుల్లో ఎండకు బయటికి వెళ్ళినా సరే వడదెబ్బ తగలకుండా రక్షించుకునే మార్గం ఉంది. తర్వాత ఈ వడదెబ్బకు ఒక్కొక్కసారి మనకు ఎండకు వెళ్ళకపోయినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. చాలామంది చెప్తుంటారు, మేము ఇంట్లో ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. అయినా సరే వడదెబ్బ ప్రమాదంతో కొంచెం ప్రాబ్లమ్ అయిందని చెప్తుంటారు. అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ యొక్క ఇది విధానం బలహీనపడి, ముఖ్యంగా ఇది చిన్న పిల్లలు, తర్వాత గర్భిణీ స్త్రీలు, ముఖ్యంగా వేరే గుండె జబ్బులు, క్యాన్సరు, కిడ్నీ జబ్బులు, దీర్ఘకాలిక జబ్బులతోని బాధపడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళ ఒంట్లో వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి, ఇమ్యూనిటీ తక్కువైపోయి, బలం తక్కువైపోయి, ఇంట్లో ఉన్నా సరే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా మందులు వాడేవాళ్ళు, తర్వాత యాంటీ డిప్రెసెంట్ మందులు వాడేవాళ్ళు, స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, వాళ్ళల్లో శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆహ్, ఇంట్లో ఉన్నా సరే వడదెబ్బ తగులుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, చాలామంది సరిగ్గా వెలుతురు, గాలి చొరబడని ప్రదేశాలలో వెంటిలేటర్స్, కిటికీలు లేకుండా, తర్వాత రేకుల షెడ్‌లలో నివసించే వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత బయట వ్యాపారస్తులు, తిరిగే వ్యాపారస్తులు, పోలీసు వాళ్ళు, జర్నలిస్టులు, ఆర్టీసీ వాళ్ళు, తర్వాత కొన్ని క్యాంపులలో తిరిగేవాళ్ళు, తర్వాత రోడ్ల మీద వ్యాపారం చేసేవాళ్ళు, ఈ వడదెబ్బకు తగలటం, తర్వాత మనం కొన్ని లక్షణాలతోని కొంతమంది బయటపడటం, కొంతమంది మరణించడం జరుగుతుంది. ఈ మధ్యన ఎండలు బాగా పెరిగిన ఇదిగా తెలంగాణలో ఇప్పటికీ బాగా ఎండలు అగ్నిగుండంలాగా ఉన్నాయి. బాగా ఎండలు పెరిగిపోయి నిన్న మొన్న దాదాపు 40 మందికి పైగా మరణించడం జరిగింది. దాంట్లో చిన్నారులు గూడా మరణించడం జరిగింది. ఎక్కువ మంది 50 ఏళ్ల పైబడిన వాళ్ళున్నారు. తర్వాత 20 ఏళ్ల లోపు వాళ్ళున్నారు. అయితే యువత కూడా కొంతమంది ఎఫెక్ట్ అయినారు. కాబట్టి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బను నివారించడానికి హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంది. చికిత్సతో పాటు నివారణ మందులు కూడా హోమియోపతిలో మనకు లభ్యం ఉన్నాయి. మనకు ఈ హోమియోపతి మందులు వాటి లక్షణాలను బట్టి వాడవలసి ఉంటుంది. ఎవరికైతే పేషెంట్ వడదెబ్బకు తగిలిన అతనికి ఏ లక్షణాలు ప్రిడామినెంట్‌గా ఉన్నాయి, ఏ లక్షణాలు బాగా ఎక్కువగా వాళ్ళలో కనపడ్డాయో దాన్ని బట్టి మనము ఆ లక్షణాలకు సంబంధించిన మందులు సెలెక్ట్ చేసి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ఈ వడదెబ్బ నివారణకు మందులు ఏ లక్షణాలు చూడకుండా ఎవరైనా సరే, ఏ ఏజ్ వాళ్ళైనా, ఆడవాని, మగ గాని, వేరే జబ్బుతో ఉన్నవాళ్ళు గాని, ఎవరైనా సరే మామూలుగా వడదెబ్బ తగలకుండా ప్రివెంటివ్ మెడిసిన్ వేసుకోవచ్చు. దాన్ని మేము ఇక్కడ మా నిత్య హోమియోపతి క్లినిక్‌లో ఉచితంగా ఇస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత వడదెబ్బ ఒకవేళ తగిలినట్టుగా అనుమానం వస్తే వెంటనే మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళే టైం లోపల ఏమైనా అవసరమైతే కొంచెము పేషెంట్‌కు చల్లటి గుడ్డతోని తుడవటము, ఒళ్ళు చల్లబడేటట్టు చేయటము, తర్వాత టెంపరేచర్ పూర్తిగా పడిపోకుండా కూడా చూసుకోవాలి.
ఎందుకంటే వడదెబ్బ టైంలో జ్వరం వచ్చి పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి అది పెరిగిన టెంపరేచర్ అకస్మాత్తుగా కూలింగ్ చేసేసరికి పూర్తిగా లో కాకుండా కూడా చూసుకొని 10 నిమిషాలకోసారి, 15 నిమిషాలకోసారి టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ దాన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం. అవసరమైతే హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స చేస్తారు. తర్వాత సెలైన్ కూడా ఎక్కించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత కొన్ని రోజులు ఎక్కువ భాగం విశ్రాంతి తీసుకుంటే మంచిది వడదెబ్బ తగిలిన తర్వాత. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలతోని వడదెబ్బ ప్రమాదం నుండి తప్పించుకోవడానికని చెప్పి ఈ ఇప్పుడు నిత్య హోమియోపతిలో వడదెబ్బ కొరకు స్పెషల్‌గా నివారణ మందులు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి, ఈ అవకాశాన్ని అందరూ వినియోగం చేసుకోగలరు. వడదెబ్బ తగలకుండా ఎండలో జాగ్రత్త పడాలంటే ఉదయం 10:30, 11 గంటల నుంచి సాయంత్రం 4:30, 5 గంటల వరకు బయటికి వెళ్ళకుండా ఉంటే మంచిది. పగటిపూట ప్రయాణాలు తగ్గించుకొని మానుకోవాలి. తర్వాత ఎండలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకు వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. నిత్య హోమియోపతి కుద్బిగూడ, కాచిగూడలో మా క్లినిక్‌లో 10:30-12:30 వరకు ఉదయము, సాయంత్రం మళ్ళీ 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ అవైలబుల్ ఉంటాము. కాబట్టి ఎవరైనా సరే వడదెబ్బకు నివారణకు మందు కావాల్సిన వాళ్ళు మా దగ్గరికి వస్తే ఉచితంగా వారికి మందు సప్లై చేస్తాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకొని వారి ప్రాణాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరిక.